చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా మనకైతే తెలుస్తోంది. సో అధికారికంగా దానిపైన ప్రకటన కూడా రావాలి. సో ఈ కమిటీలు అనేది ఒక రూట్ మ్యాప్ని ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకునే దానికి ఎంతవరకు దోహదపడతాయనుకోవచ్చు, వీటి పని ఎలా ఉండబోతోంది. దీంతో పాటుగా ఈ భేటీ మీద వైసీపీ నాయకులు చాలా సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా దీనిపైన ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వైసీపీ సెటైర్లు వేస్తుందా, బీఆర్ఎస్ సెటైర్లు వేస్తుందా అనేది పట్టించుకోవాల్సిన అంశమే కాదండి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాయి, ఒక డిన్నర్ పెట్టుకున్నాం, ఒక లంచ్ మీటింగ్ పెట్టుకున్నాం, ఆ తర్వాత అన్నమాట అసలు మళ్ళీ మీటింగ్ అనేది లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా ఏమాత్రం కూడా పరిష్కారం చూపించని రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ఆ టైం అప్పుడు. కాబట్టి వారు ఏం కమెంట్స్ చేసినా కూడా ఇగ్నోర్ చేయాలి. మనం చూస్తుంది ఏంటి, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు ఏంటి, తెలుగు ప్రజలు అనేది బోత్ తెలంగాణలో ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయండి, ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బాగుపడాలని చెప్పేసి, ఒక సామరస్యంగా ఉండాలని చెప్పేసి. అయితే క్లియర్ గా ఇక్కడ ఇవాళ మీటింగ్ ని నన్ను అడిగితే గనక మేనేజ్మెంట్ టర్మ్స్ లో మనం అంటాం ఐస్ బ్రేకర్ అని చెప్పేసాను. లిటరల్లీ రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే గనక ఒక ఇంపాస్ అనేది ఉందో అనమాట, అది ఇవాళ బ్రీచ్ అయ్యి సామరస్యంగా మీటింగ్ జరిగింది. ఒక ఈ ఐస్ బ్రేకర్ మీటింగ్ అనమాట. ఇప్పుడు రూట్ మ్యాప్ అనమాట. ఫస్ట్ అధికారులు కమిటీ ఉంటుంది, తర్వాత రాజకీయంగా కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి. ఎందుకంటే అధికారులు సజెస్ట్ చేయొచ్చు, కానీ తర్వాత రాజకీయ నాయకులు యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి కదా. ఒక రాష్ట్రానికి యాక్సెప్టబుల్ ఉండొచ్చు, ఇంకో రాష్ట్రానికి ఆమోదయోగ్యంగా ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి ఇటు రాజకీయ నాయకులతో, మినిస్టర్స్ తోటి కూడా ఒక కమిటీ అనమాట. కాబట్టి రెండు కమిటీలకి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లాగా పెట్టుకుని ముందుకెళ్తే గనక ఖచ్చితంగా రిజాల్వ్ అవుతాయి అని తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి రెండు రాష్ట్రాల మధ్య హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అవనివ్వండి, తెలుగు అకాడమీ అవనివ్వండి, అవన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. అండ్ కొన్ని ఇష్యూస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా కూడా వెళ్ళినాయి. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రోద్బలం కూడా సెంటర్ నుంచి అనమాట కాస్త స్పీడ్ అప్ చేసి రెండు రాష్ట్రాల మధ్య కూడా ఆమోదయోగ్యమైన సొల్యూషన్స్ తీసుకొద్దామని వాళ్ళు కూడా త్వరితగతిన సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ప్లస్ ఇప్పుడు అధికారుల కమిటీ ఏదైతే ఫామ్ అవుతుందో వీళ్ళు కూడా అనమాట టైం డిలే లేకుండా కాస్త క్విక్ గా అనమాట ఒక ప్రాక్టికల్ వేలో సొల్యూషన్ సజెస్ట్ చేస్తే ఆ తర్వాత రాజకీయ నాయకులతో కూడా మంత్రుల కమిటీ దానిపైన డెసిషన్స్ కూడా తీసుకుంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేస్తారని చెప్పేసి క్లియర్లీ అనుకుంటాం. ఈ 7 మండలాల అంశం కానీ లేదా తీర ప్రాంతం సంబంధించి టీటీడీలో భాగం, లేకపోతే పోర్టులకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అవసరాల దృష్ట్యా వీటిపైన చర్చించి ఉండవచ్చు అనేటువంటిది కూడా ఒక వాదన ఉంది. దీనికి ఏం చెప్తారు? నాకు మాత్రం డౌట్ అండి, అది ఒట్టి మీడియా లీకేజీలతోటి జరిగిన చర్చే గాని ఈ చర్చల్లో ఆ అంశాలు వచ్చినాయి అని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. సపోజ్ తీరంలో పోర్షన్ అడుగుతున్నారు అనుకోండి, రేపు ఆల్రెడీ రిజాల్వ్డ్ ఇష్యూస్ లైక్ సింగరేణి కాలరీస్ అవునండి, తెలంగాణ భూభాగంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని ఏదైతే కోరత ఉందో కొన్ని ఇన్స్టిట్యూషన్స్, అవి మరి వదులుకోవడానికి తెలంగాణ రెడీ అవుతుందా? ఆంధ్రాలో సపోజ్ 10 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల తీర ప్రాంతం మీరు వాడుకోవటానికి అలాట్ చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆస్తులు వదులుకుంటారా? వదులుకోలేరు కదా. ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ప్రాక్టికల్ గా ఏంటంటే సొల్యూషన్స్ కొన్ని, తెలంగాణ ల్యాండ్ లాక్డ్ స్టేట్, అంటే దానికి తీరం లేదు, అన్ని పక్కన కూడా భౌగోళికంగా ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఒక డ్రై పోర్ట్ అంటూ ఇస్తే గనక డ్రై పోర్ట్ కి అటాచ్మెంట్ గా ఏ బందర్ పోర్టు ఏదో ఒకటి అనమాట దానికి అటాచ్ చేస్తూ ఉంటే గనక రెండు రాష్ట్రాలు కూడా బాగుపడతాయి. అట్లా ఒక ప్రపోజల్ కేంద్రం ముందు తెలంగాణ పెడితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి చర్చ వస్తుంది. ఇప్పుడు మీడియాలో చర్చలు ఏం చేశారు, టీటీడీలో కూడా వాటాలు అడుగుతున్నారు అని చెప్పేసి. టీటీడీ ఏ విధంగా వస్తుంది, ఇది వరకే తమిళనాడు నుంచి అనమాట ఏదైతే అప్పుడు మెడ్రాస్ స్టేట్ నుంచి అనమాట విభజించబడి ఆంధ్ర రాష్ట్రానికి అప్పుడు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందింది అందులోనే. ఇప్పుడు